ఇలా భారతదేశంలో ఏమైనా కట్టబడ్డాయి అంటే నెహ్రూ గారి పుణ్యమే. అర్థమైందా? సో ఇక్కడ ఇవన్నీ చూపెట్టడానికి కారణం ఏంటంటే ఈ ఈ ఈ జనరేషన్ యూత్కి చాలా మందికి వాట్సాప్లో వచ్చేది నిజం అనుకుంటారు, అది తెలుస్తలేదు. కాబట్టి వాస్తవాలను చెప్పడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా. ఓకే, స్టార్టింగ్ చూద్దామా? స్టార్టింగ్ చూద్దాం, మళ్ళీ మిస్ అవుతాం. ఎవరు? ఎండి రౌఫ్. ఎస్, థ్యాంక్ యూ బ్రదర్. యు ఆర్ డైనమిక్ అన్న. నాగి థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు? బి శ్రీను అన్నగారు. నమస్తే బ్రదర్. బి శ్రీను. కరోనా టైంలో బెల్ కొట్టండి, క్లాప్స్ కొట్టండి, ఇదే ఉండే, వైద్యం లేదు, ఏం లేదు. కరెక్ట్ బ్రదర్. ఎంతమంది చచ్చిపోయారు? నేను అందులో ఏమంటున్నా, అది సరిగ్గా హ్యాండిల్ చేయలేదు, కరెక్ట్. కానీ దానివల్ల చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా? ఓకే, సింపుల్. కాంగ్రెస్ కట్టిన ఏదైనా దాంట్లో లబ్ధి పొందుతున్న వాళ్ళు హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్సా? మాకు ఆన్సర్ కూడా వద్దు, అంతరాత్మక ఆన్సర్ చెప్పుకోండి సార్, అంతే. అది నిజంగా కాంగ్రెసా? మరి ఇదే అది కాంగ్రెస్ అయితే ఇదేందో మరి చెప్పండి. షేక్ బాబా అన్నగారు సూపర్ స్పీచ్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీ వన్. ఓకే, ఎవరు? నరేష్ సిఎన్ఆర్. హాయ్ సార్. హాయ్ బ్రదర్. రామ్ మోహన్ సొంటి. యూట్యూబ్ లింక్స్ ఉన్నాయి, తర్వాత చూడాలి. రామ్ మోహన్ సొంటి, అంతే కదా? ఎస్ బ్రో, యూఆర్ రైట్ 100%. థ్యాంక్ యూ బ్రదర్. వీ నీడ్ పీపుల్ లైక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. నేనేమంటున్నా, కాంగ్రెస్ పర్ఫెక్ట్ అని చెప్తలేను, అందరు ఇట్లలో తక్కువ దొంగ అని మాత్రమే చెప్తున్నా. పర్ఫెక్ట్ ఉంటే వాడు ఈ రోజులలో ఎగ్జిస్ట్ కాలేడు. ఆ రోజులలో అయినరు కానీ ఈ రోజులలో కాలేరు. రామ్ మోహన్ సొంటి. ఎస్ బ్రో, యూఆర్. అదినా కళ్యాణ్ నరేష్ అన్న, మీరు వాస్తవాలు ఇంత డేర్గా చెప్తున్నారు. అందరూ మీలాగే ఉండాలి, మీలా ప్రశ్నించే తత్వం రావాలి. వస్తుంది బ్రదర్. మన స్వార్థాన్ని కొంచెం భయాన్ని, స్వార్థాన్ని పక్కకు పెడితే అందరిని అలాగనే తయారవుతారు. సింపుల్. ఎందుకంటే వాటి వల్ల మన దేనికోసం కొట్లాడుతున్నాం? మనం కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని మనకు లాంగ్ టర్మ్ ఏదైనా శాశ్వత పరిష్కారాలు మా సమస్యలకు చూపెట్టండి. అభివృద్ధి దేశాల లెక్క అన్ని రంగాల్లో మన దేశాన్ని అభివృద్ధి చేయమని కోరుతున్నాం. అంతకు మించి ఇంకా నేనేమన్నా నాకేదైనా ఒక రూపాయి ఇవ్వమని కానీ, ఇంకా నాకు తెలిసిన వాళ్ళకి ఇవ్వమని కానీ ఏమంటలేం కదా. యాజ్ సింపుల్ యాజ్ దట్. అందరు వాళ్ళు డే అంతా కష్టపడి వాళ్ళు సంపాదించి ఆ యొక్క ట్యాక్సులు కడతారు గవర్నమెంట్కి. ఆ ట్యాక్సులని సద్వినియోగం చేయమంటున్నాం అంతే. మేము ఏమంటలేం. ఏ ప్రభుత్వాన్ని అడుగుతాం, అది కాంగ్రెస్ అయినా అడుగుతాం, ఇంకో ప్రభుత్వం అయినా అడుగుతాం. వాడు మంచిగా చేసిండు కాబట్టి వానికి మద్దతు ఇస్తున్నాం. ఎందుకంటే అలా బెస్ట్ ఆప్షన్ ఎన్నుకోవాలి కాబట్టి. సింపుల్. రాజేష్ రోహిత్. థ్యాంక్ యూ బ్రదర్. రాజు గెల్లా. థ్యాంక్ యూ. సో సిరాజ్ రాజ్గోడ్ అన్న, యు ఆర్ ఏ గ్రేట్ అన్న, డేరింగ్ డాషింగ్, జై కాంగ్రెస్. ఫాస్ట్ చదువుతున్నాను, ఎందుకంటే చూసే వాళ్ళకి మరీ లెంత్ కావద్దన్న ఉద్దేశంలో ఫాస్ట్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నా. సురేష్ బాబు. హాయ్ అన్న. హాయ్ బ్రదర్. ఎందుకంటే అందరికీ అంత ఓపిక ఉండదు కదా. కానీ నాకేందంటే 2 నిమిషాలు 1 నిమిషం చెప్తే ఇప్పుడు ముచ్చట అర్థమైతే ఒక్కరికైనా అర్థమైంది అనుకో, వాళ్ళు 4గురికి చెప్తారు కదా. ముచ్చట కరెక్ట్ అర్థం కాకుండా ఏదో షార్ట్ లెక్క చెప్తే అది వ్యూస్ వస్తాయేమో, వైరల్ అవుతుందేమో. కానీ మనం చెప్పాలన్న పూర్తి సమాచారం వాళ్ళకి దిమాగ్ లెక్కది కదా. దెన్ వాట్ ఈస్ ద యూస్? పనికి నిజంగా పనికిరాని వ్యూస్ ఎందుకు మనకి? సో సిరాజ్, ఐఎమ్ యువర్ ఫాలోవర్ అన్న. ఐఎమ్ వాచింగ్ డైలీ యువర్ వీడియోస్. గుడ్ జాబ్ అన్న. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సిరాజ్ బ్రదర్. అండ్ జై కాంగ్రెస్. రఘు గంగిశెట్టి బ్రదర్ నచ్చదు, ఆయన బీజేపీ ఫాలోవర్ అనుకుంటా ఆయన. సో రాజేందర్ రెడ్డి సింగసాని. ఎంఐఎం బీజేపీ 2 వరస్ట్ ఇన్ ఇండియా. కరెక్ట్ బ్రదర్. ఒకటేమో తడి చెత్త, లేదో పోస్ట్ పెట్టారు, ఒకటేమో తడి చెత్త, రెండోదేమో పొడి చెత్త అని. కరెక్ట్. 2 పోతే కానీ గబ్బు పోదు, ప్రజలకి ఇండియాకు బాగుపడుతుంది. కరెక్ట్ బ్రదర్. అగ్రి, టోటల్లీ అగ్రి. ఎవరు? స్టీవెన్
మదరబోయిన కరెక్ట్. హాయ్ సార్, హాయ్ బ్రదర్. సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, మీ తరఫున వాయిస్ ఇస్తా. సో అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, గుడ్ నైట్, బై.